నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. రండి వెళ్దాం. ఈరోజు చదువుకున్న వాక్య భాగంలోకి వెళ్దాం. 84వ కీర్తన. 84వ కీర్తన చదువుదాం మొదటి నుంచి. సైన్యములకు అధిపతి 84వ కీర్తన మొదటి అధ్యాయం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములు చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి. ఆమేన్. చూడండి ఇక్కడ ఎంత ఆశపడుతూ ఈ కీర్తనలు రాస్తున్నారు. నీ నివాసములు ఎంత రమ్యములు! సైన్యములకు అధిపతియగు యెహోవా. ఒక్కొక్క నామంలో ఆయన వర్క్ చేస్తున్న ఆయన స్వభావం ఆ నామంలో కనిపిస్తుందని మనం నేర్చుకున్నాం. ఆయన మందిరం గురించి పలుకుతున్నప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామంతో పిలుస్తూ ఎందుకు చెప్తున్నారు అంటే, ఆయన నివాసములు రమ్యమైనవే, కానీ ఆయన నివాసముల గురించి పోరాటం ఉంది. చూడండి, భూమి నివాసయోగ్యముగా చేశారు. భూమిని నివాసయోగ్యంగానే చేశారు. మరి భూమి నిరాకారంగాను శూన్యంగాను మారిపోయింది. దాన్ని మరలా రిపేర్ చేసి ప్రస్తుతం ఉన్న కాస్మోస్ తో మరలా దీనిని సేద్యపరచడానికి, దీన్ని లోపరుచుకొని ఏలుబడి చేయనట్లుగా ఆదాములకి అవ్వలకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలా నివాసములు ఆయనకు అనేకములు కలవు అని యేసు ప్రభు వారు చెప్పకనే చెప్పారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను అని ఆయన చెప్పారు. ఇప్పుడు చూడండి, ఆయన యెహోవా ఈరే, యెహోవా సిద్కేను ఇలా పిలుస్తున్నప్పుడు ఒక్కొక్క నామంలో ఆయన క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తూ ఉంటాయి. మందిరం గురించి చెప్పేపాటికి ఇక్కడ కూడా యెహోవా ఈరేను, రాఫాను ఇలా చెప్పొచ్చు కదా, నామంలో పిలవచ్చు కదా. అలా కాకుండా సైన్యములకు అధిపతియగు యెహోవా అని పిలుస్తున్నారు. ఒక విషయం గమనించండి, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పిలుస్తున్నప్పుడు ఆ నామంలో జరిగే కార్యాలు ఏంటి? యుద్ధములు. చెప్పండి, యుద్ధములు అంతే కదా. మన పిల్లలతో మాట్లాడేటప్పుడు చూడండి, నేనెవరో తెలుసా అంటాం, అవునా? అవునా కదా? అవును. నేనెవరో తెలుసా అంటాం. నా ఇంకొక రూపం నువ్వు చూడలేదు అంటాం. అంటే ఏంటి? ఇంకొక ఫేజ్ ఉంటుందని అర్థం.
ఇప్పుడు మరి సైన్యములకు అధిపతి యెహోవా నామంలో ఆయన చేస్తున్న యుద్ధాలు ఎలా ఉంటాయి? ఆయన నివాస స్థలంలో ఎవరు నివసిస్తారు? ఆయనే నివసిస్తారు. ఎవరు నివసిస్తే వారి నివాసమే అది. ఎవరు నివసిస్తే వారి నివాసమే అది. ఆయన మందిరంలో, ఆయన నివాస స్థలంలో ఇంకా అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. దేనికి అంటే ఆయన నివాస స్థలంను ఆక్రమించుకోవాలని. చెప్పండి అన్నమాట. ఆయన నివాస స్థలంలో ఆక్రమించుకోవాలని. ఉంటాం. మీకున్న పట్టాలు జాగ్రత్తగా కాపాడుకోరా? చెప్పండి. కాపాడుకుంటాం అక్క. జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా. కొంతమంది ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఒకే సైట్ ని 3-4 అమ్ముతున్నారు. అవును. రెడ్ వరల్డ్ లో ప్రస్తుతం జరుగుతున్న స్కాములు చూడండి. ఒకే స్థలాన్ని 2-3 అమ్ముతున్నారండి. అంటే ఏంటి? నివాస స్థలానికి ఉన్న పోరాటాలు, భూమి మీద ఉన్న చిన్న చిన్న పోరాటాలు అవి. కానీ ఆయన యొద్ద ఉన్న నివాసములకి చిన్న చిన్న పోరాటాలు లేవు, చాలా పెద్ద పోరాటాలే ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ఇలా ఏ రాష్ట్రాల పేర్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్తామో ఆ ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఎలా ఉంటారో అలా ఆయనకున్న నివాస స్థలాలన్నిటికీ కూడా ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉంటారు. ఉత్తర దిక్కున ఆయనకున్న పెద్ద పర్వతం మీద సభ జరుగుతూ ఉంటుంది. దాని పేరు సభా పర్వతం. దానిపైన, దాని లోపల మరి దేవదూతలందరూ వచ్చి దేవునితో మాట్లాడి ఒక మీటింగ్, మనకి ఎలా అయితే శీతాకాల సమావేశాలు, పార్లమెంట్ మీటింగ్స్ అవి ఎలా ఉంటాయో అలా ఆ సభలో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఒక్కొక్క నివాస స్థలం నుండి రిప్రజెంటేటివ్స్ అక్కడికి వెళ్తూ ఉంటారండి. అలాంటి ఏరియాలో ఇదిగో నక్షత్రములకు పైగా నా సింహాసనం వేసుకోవాలి, మహోన్నతంతో నేను సమానునిగా చేసుకోవాలి అని ఆలోచనతో అపవాది అని పిలువబడుతున్న ఒక దూత అప్పట్లో అక్కడ కదులుతున్న సమయం ఒకటి ఉండేను. సో నివాస స్థలములకు, నివాసములకు ఉన్న పోటీ ఎటువంటి పోటీ అంటే, భూమి మీద ప్రస్తుతం మనం చూస్తున్న రాజకీయ పార్టీలు చేస్తున్న రాజకీయాలు ఎందుకు పనికిరావు. వీరు చేస్తున్న రాజకీయాలు విత్ డివైన్ పవర్ తోనో ఇక ఏ పవర్ తోనో జరగట్లేదు. కానీ ఈ నివాస స్థలాలకి జరుగుతున్న పోటీ రాజకీయము మామూలు రాజకీయం కాదు. దేవుడు ఒక నివాస స్థలంగా చేసిన భూమికి అధిపతులుగా లేదా కావలి వారిగా ఏదైనానండి అధికారంతో నియమించి ఆశీర్వదించి ఆదాముకి ఇచ్చిన సమయం
వారు వద్దు అని చెప్పిన పనిలో పడిపోయిన మరుక్షణం ఈ అధికారం అంతా కూడా ఈ లోక అధికారి అని పిలువబడుతున్న అపవాదికి ఎలా వెళ్ళిపోయింది? ఇంకా అర్థమైందా? అంటే ఈ లోకంలో ప్రస్తుతం రాజకీయ పార్టీల్లో జరుగుతున్న రాజకీయం కంటే కూడా ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. భూమి మీద ఉన్న పార్టీలే ఎంతకాలం అండి? కాల వ్యవధి 5 సంవత్సరాలు. కానీ ఈ దేవుని యొక్క టైం లైన్ ప్రకారం అలా కాదు కదా. 6000 సంవత్సరాలు కావస్తుంది ఇంకా భూమి మీద ఈ లోక అధికారిగానే వాడు చలాయిస్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి ఎన్ని యుద్ధాలు ఉన్నాయో ఇప్పుడు ఆలోచించండి. అందుకే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామంలో కదులుతున్నారు. ఆమేన్. రెండవది కూడా ఆయన మందిరంలో, ఆయన సింహాసనం ప్లేస్ లో నాశనకరమైన హేయ వస్తువు కూర్చోవాలని ఆది నుంచి సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మందిరంలో హేయమైన కార్యాలు జరగాలని, ఏహమైన వస్తువులు విగ్రహాలు పెట్టబడాలని, దేవునికి వచ్చే మహిమను అవి పొందాలని సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కూడా ఒక పోరాటమే. అందుకే సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామంలో అని కదులుతున్నారు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. అదేంటంటే, మనమే ఆయన ఆలయం కదా, మనమే ఆయన మందిరం కదా. నా హృదయంలో నీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదని ఈ అన్ని పరిస్థితుల మధ్యలో ఒక తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేస్తారా ఎవరైనా? హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. అవును రచన తండ్రి ప్రభా, ఈ రోజు మేమందరం తీర్మానం తీసుకుంటకు నాయన తండ్రి, మీరు నివసించే ఆలయములుగా, మీరు నివసించే మందిరములుగా ఒక్కొక్కరం తయారవ్వాలి ప్రభా. నాయన తండ్రి, నీకు తప్ప మా హృదయాల్లో దేనికి గాని చోటు ఉండడానికి వీల్లేదయ్యా. ఆ రీతిగా హృదయం అంతయో మిమ్మల్ని నింపుకునేటువంటి వారిగా నాయన తండ్రి ప్రభా, మనుష్య కుమారుడికి తలవాల్చుటకు నాయన తండ్రి ప్రభా, హృదయం మొత్తం నాయన తండ్రి నివాస స్థలముగా చేసుకునేటువంటి వారిగా, వచ్చే ఆలయాలుగా, మందిరాలుగా ఒక్కొక్క బిడ్డ తయారవుటకు నాయన తండ్రి కృప చూపించండి. నాయన నీ నివాస స్థలముల కొరకు, మందిరము కొరకు ఎన్ని యుద్ధములు జరుగుచున్నవి అని నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి, నీ సింహాసనం ప్లేస్ లో నాశనకరమైన హేయ వస్తువు కూర్చోవాలని నాయన తండ్రి ప్రభా, ఏ కార్యాలు జరిగించాలని అది చూస్తుండగా అపవాది తంత్రములంతటినీ లయపరిచిన తండ్రి ప్రభా, నాయన వాటిని మీరు పారద్రోషిన నా తండ్రి ప్రభా, నాయన మీరు గొప్ప కార్యములు చేయుచున్నారు. మీకు వందనాలు. నీ నివాస స్థలంలో ఆక్రమించుకోవాలని చూస్తున్న ప్రతి తంత్రం లయపరిచి మీరు ఎన్నో యుద్ధములు చేయుచున్నారు నాయన నా తండ్రి ప్రభా. అట్టి మందిరముగా ఒక్కొక్కరము తయారగటకు ఆయన నా తండ్రి ప్రభా, మిమ్మల్ని దర్శించేటువంటి వారుగా మా హృదయము, మా శరీరము ఆనందంతో, సంతోషంతో నేను వర్ధిల్లినట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి నిలబెట్టి మహిమ పొందుకోమని, ఆలయములుగా ఒక్కొక్కరు మారటకు నేను మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇలాంటి
సమయం యెహోవా మందిరావరణములను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అని చెప్పుతున్నవారు ఎవరు? కోరహు కుమారులు. చెప్పండి, ఎవరు? కోరహు కుమారులు. అక్కడ ఏముంటదట? జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న ఈ మాటల్లో అర్థం రెండు ఉన్నాయి. ఒకటి, భూమి మీద ప్రస్తుతం మందిరం అని చెప్పుతున్న ఆ మందిరం గురించి వాళ్ళ ఆశ కనిపిస్తుంది. రెండవది, ఎవరు సమీపించలేని స్థలంలో ఉన్న మందిర ఆవరణంలో ఆయనే తప్ప ఇంకెవరు లేని, అంటే ఆధిపత్యం వహిస్తున్న ఆయన మందిరంలో, పరలోకంలో కూడా ఆయనకున్నది ఒక మందిరం. అక్కడ కూడా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి. అందుకే హెబ్రీ పత్రికలో మనం చదువుతాం, ఎవరు సమీపించలేని పరిశుద్ధ స్థలం నాకు ఆయన రక్తం ఆయన తీసుకుని వెళ్ళారని మనం చదువుతాం. జకర్యా గ్రంథంలో చదువుతాం, ఈయన మందిరంలో ఇక్కడ ఉన్న వారి వల్లే నువ్వు కూడా ఉంటావు, ఒక స్తంభం వల్లే ఉంటావు అని చెప్తూ ఉన్నారు. ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కూడా నా మందిరంలో ఒక పిల్లర్ గా నువ్వు ఉంటావు అని చెప్పి వాగ్దాన పూర్వకంగా ఆయన ఇస్తున్న మాట అక్కడ ఉంటుంది. సో మనకి అర్థం అవ్వాల్సిన విషయం, భూమి మీద మనం చూస్తున్న మందిరం వేరు, దాని ఒరిజినల్ రూపం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది అని గ్రహింపు రావాలి. ఇప్పుడు కోరహు కుమారులకున్న ఆశ భూమి మీదే ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ కాదు, అది వారి పరమును ఉద్దేశించి పలికిన మాటే. ఎందుకంటే 10వ వచనంలో చూడండి, ఒక హింట్ ఇస్తున్నారు. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక దినం నేను గడిపే భూమి మీద ఒక దినం నీ యొద్ద అది 1000 దినముల కంటే ఎక్కువ అన్న గ్రహింపు వారికి ఆనాడే కలిగిందండి. దీని యొక్క ఈ గ్రహింపు యొక్క పూర్తి క్లారిటీ పేతురు గారికి దొరికింది. ఏంటది? నీకు ఒక దినం 1000. చూడండి, చూసి చెప్పండి. సంవత్సరములు, అది ఆ మాట పడాలి. ప్రభు దృష్టికి ఒక్క దినం 1000 సంవత్సరాలు. భూమి మీద ఉన్నప్పుడు భూమి తన చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఒక రోజైతే, ఆయన ఉండే స్థలం తిరగడానికి పట్టే కాలం 1000 సంవత్సరాలు. ఇంచుమించు 1000కి దగ్గరగానే కోరహు కుమారుల యొక్క ఆలోచన చేరింది. ఖచ్చితంగా ఒక దినం మనం గడుపుతున్న ఈ ఒక దినం ఆయనకి ఒక దినం కాదని, మన సమయం చాలా కొద్దిదని చాలా మంది భక్తులకు గ్రహింపు కలిగిందండి. క్షణమాత్రమున్న ప్రాణం అని అర్థమైంది. నీటి పుడగ వంటిది మన ప్రాణం అర్థమైంది. మన సమయం ఎంత కొంచెమో అర్థమైంది. అందుకే అడవి గడ్డి వలె గతించిపోతుంది. అడవి గడ్డి ఎలా అయితే వాడిపోతుందో పువ్వు, అలా మీ దినములు ఉంటాయని ప్రభు కూడా చెప్పారు. జస్ట్ ఇలా ఉదయించి
లేదా ఇలా ఇలా వికసించి అలా వాడిపోయే అనుభవం గురించి చెప్పారు. మన దినములు ఎంత కొద్దిగా అని ఆయన చెప్పకనే చెప్తున్నారు. విషయం ఏంటంటే ఈ కొద్దిగా దినముల్లో కూడా మనం ఆయన మందిరంకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మన జీవితంలో ఆయనకి తప్ప ఇంపార్టెన్స్ ఇచ్చే కార్యాలు ఇంకెక్కువ ఉన్నాయా? అయితే మనం డేంజర్ జోన్ లో ఉన్నాం. ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇంకెవరికి ఇవ్వద్దు. ఇప్పుడు చూడండి, నీ మందిర రెండవ వచనం, నీ మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఆశపడుచున్నది. ఏమండి, మరి చూడాలంటే మందిరంలోకి వెళ్ళలేరా? చెప్పరే, వెళ్ళగలరా? వెళ్ళలేరా? వెళ్ళచ్చు, వెళ్ళగలరు. కానీ చూడాలని ఆశ కలుగుతుందట. నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. శరీరమును ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? ఆత్మ వెళ్ళబోతున్న దాని గురించి వింటున్న శరీరము కూడా ఆనందంతో కేకలు వేస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. అయినా సరే ఆయన మందిర ఆవరణం చూస్తారు అనే ఆశను బట్టి పలుకుతున్న మాట, ఆ మాటను బట్టి శరీరం గంతులేస్తుందట. హల్లెలూయా. ఈ మందిరానికి వెళ్ళాలని నీ శరీరం గంతులేస్తుందా నాన్న? పచ్చో పచ్చో అంటుందా? పడుకో అంటుందా? ఏం పోతావులే ఈ వారం, పడుకో, ఈ వారం ఏం పోతావులే, ఇంకో పని చేయి అంటుందా? వేరే ముఖ్యమైన పనులు, ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు, లేకపోతే వేరే ఫంక్షన్కి వెళ్ళాలి, అప్పుడు నీ శరీరం నీతో ఏం చెప్తుంది? వెళ్ళమంటుందా? ఈ పనులకి తిరగమంటుందా? ఇవన్నీ ఒక పక్కకు పెట్టండి. అసలు మందిర ఆవరణంలోకి వెళ్ళడానికి, మందిరం లోపలికి కూడా కదా, ఆవరణంలోకి వెళ్ళడానికి కూడా నీ శరీరం ఉవ్విళ్ళూరుతుందా లేదా? ఒక్కసారి గ్రహిద్దాం, ప్రశ్నించుకుందాం, వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకుందాం. ఆయన సన్నిధికి వెళ్ళాలని ఆశ ఎలా ఉండాలి తెలుసా? యెరూషలేములో మందిరం ఉంటే చుట్టుపక్కల ఉన్న వారందరూ వచ్చేవాళ్ళండి చూడ్డానికి. దావీదు కాలంలో కడదాం అనుకున్న మందిరం కట్టలేకపోతే సొలొమోను కాలంలో కడితే దాని యొక్క కీర్తి ఎంతగా వ్యాపించిందో చూడండి. ఎందుకండి అందరూ దానిని బట్టి చూడ్డానికి వచ్చేవాళ్ళు? అంటే ఆయన మందిరానికి వెళ్ళడానికి ఒక్కొక్కరిలో ఎంతో ఆశ ఉండేది. ఈరోజు ఆయన మందిరంకి వెళ్ళడానికి అనేకులు సిద్ధపడుతున్నామే. మనలో ఎంత ఆశ ఉంది ఆయన కలుసుకోవాలని, ఆయన వాక్యం వినాలని, ఆయన మాట వినాలని, ఆయన సన్నిధిలో గడపాలని. ఇంతవరకు ఆశ లేదా? కొంచెం ఆశ పుట్టించేటట్టు ప్రార్థన చేద్దాం. ఎందుకు తెలుసా? ఏమ్మా 2 రోజుల నుంచి ఆకలి పుట్టట్లా, 2 రోజుల నుంచి ఆకలి పుట్టట్లే, డాక్టర్ దగ్గరికి వెళ్ళవా? నువ్వు ఏమని చెప్తావు? కంప్లైంట్
ఆకలి పుట్టట్లేదండి. దేనికి? తిండి తినడానికేగా. తిండి తినడానికి అనిపించట్లేదు, ఆకలి పుట్టట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి వాక్యం చదవాలనిపించట్లేదు, వాక్యం కోసం తృష్ణ తగ్గిపోయింది, ఆకలి పుట్టట్లా. మందిరంగా ఉండవలసిన మనం వేరే దేనికో చోటిచ్చేసాం. కొంతమందికి ఉద్యోగమే ఇంపార్టెంట్, కొంతమందికి డబ్బేం ప్రాముఖ్యం, కొంతమందికి నిద్రే ప్రాముఖ్యం. మరి మందిరం మీద ఆశ పుట్టట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళవా నువ్వు? పరమ వైద్యుడు ఎవరు? ఆయనే కదా. కోరహ కుమారులకున్న ఆశ చాలా గొప్పది. అటువంటి ఆశ మనందరికి ఉండాలి. రెండవది, ఆయన మందిరముగా మనమే కట్టబడాలి. మనమే ఆయన ఆలయం అని మీరు ఎరుగరా అని ప్రశ్నిస్తున్న పౌలు గారు. మనం ఆయన మందిరంగా మారాలి. మనం ఆయన మందిరంగా మారడానికి ఎన్ని యుద్ధాలు ఉన్నాయో ఈరోజు నమ్మండి. ఆ ప్రతి ఆలోచనతోనూ పరిస్థితులతోనూ సైన్యములకు అధిపతి అగు యెహోవా పోరాడతారు. నువ్వైతే మందిరం మీద ఆశ పెట్టుకో, నువ్వైతే ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకో. ఆయన మందిరం అసలు ఎందుకు కట్టమన్నారు? ప్రత్యక్ష గుడారం ఎందుకు కట్టమన్నారు? మందిరం ఎందుకు కడదామనుకున్నారు దావీదు, సొలొమోను రాజు? ఆయన మన మధ్యన నివసించడం కోసం ఆలయం. దానిని కూడా క్లియర్ గా చూపించి స్టెఫన్ ద్వారా మాట్లాడుతున్నారు. ముష్కర్లారా అని పిలిపించుకుంటూ వింటున్న ప్రజలకు అర్థమైన విషయం, ఈయన రాళ్లతో చంపాలని. అంతే అర్థమైంది. కానీ ప్రాముఖ్యంగా అక్కడ తను చెప్పిన మాట ఏంటి? హస్తకృతాలయంలో దేవుడు నివసింపడు. మీ హృదయం ఆయనకు కావాలి, మీ చెవులు ఆయనకు కావాలని చెప్తున్నా. ఆ మాటే కదా ఆజ్ఞల్లో మాట. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను యెహోవాను సేవించాలని. ఏ ఏరియాలో ఫెయిల్ అయిపోయామో చూపిస్తున్నారు. సైన్యములకు అధిపతి అని యెహోవా రెడీగానే ఉన్నారు తన బలమును నింపడానికి. ఆయన ఆశ్రయించు వారు ఖచ్చితంగా ఆయన బలాన్ని పొందుతారు. ఈరోజు ఒకటే ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన మందిరంలో చూడాలనే ఆశ కోరహ కుమారులకి చాలా గొప్పతనంగా కనిపిస్తుంది. ఈరోజు అటువంటి ఆశ నీకు నాకు ఉందా? రెండవది, ఆయన ఆలయంగా మనం మారుతున్నామా లేదా? వీటిని ప్రశ్నించుకుంటూ సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేద్దాం అక్క. హల్లెలూయా. థాంక్ యూ జీసస్.